వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంజు. అందరు ఎలా ఉన్నది? చాలా బాగున్నా. సో మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈ ఫిల్ వీడియో మొత్తం చూస్తే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్కి. సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. సో ఎస్, మీరు అందరు గుర్తుపట్టి ఉండొచ్చు మేము ఏ టెంపుల్కి వచ్చాము. సో ఇప్పుడే కాళ్ళ నుంచి దిగామన్నమాట. సో గైస్, సూర్యగిరిలమ్మ టెంపుల్కి వచ్చినాము అనమాట. మా పిన్ని కూడా ఎవ్వరు లేరు పబ్లిక్, మంచిగా చాపేసుకొని చూస్తారు అప్పుడే మా వాళ్ళు. కూర్చో ఆ నుంచి ఇది షిఫ్ట్ అయినా. ఎస్, సో గైస్, మా మమ్మీ ఇక్కడ ప్రసాదంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో బెల్లం పాకం రెడీ చేస్తుంది. సో మా లిప్స్ చూడండి, మా మమ్మీ ఎట్లా చేస్తుందని అంతా చూస్తుంది. హౌ క్యూట్ షీ ఈస్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మేము ఒక ప్లేస్ దగ్గర చాపేసుకొని కూర్చున్నాం అనమాట. సో కూర్చొని ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. అండ్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో అట్లనే రెడీ అయిపోయి వచ్చేసిన. సో ఇక్కడ మా అత్త మంచిగా దోశలు వేసి పంపించిందనమాట మా కోసం. సో ఇక్కడ తింటున్నాను అనమాట నేను. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. సో అప్పటి వరకు స్కిప్ చేయకండి వీడియో. సో దోశ, పల్లీ చట్నీ అండ్ ఆలు కుర్మా ప్రిపేర్ చేసిందనమాట. సో ఇప్పుడు నేను తినేస్తా, చూడండి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తా. సో గైస్, ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నా, చాలా బాగుంది అని కూడా చెప్తున్నాను అనమాట. ఎస్, అఫ్కోర్స్ చాలా బాగుంది. సో ఇక్కడ మా వాళ్ళంతా ప్రసాదం ప్రిపేర్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. సో నేనేమో వీడియో తీయడంలో బిజీగా ఉన్నా. కప్పడి సింగిల్ స్టేటస్ మారిందిగా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా పటాసు పిల్ల. సో గైస్, మా లిప్సీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అండ్ అలాగే లిప్సీని కూడా తినిపించేస్తున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్. సో తన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఎట్లా చేస్తుందో. చెప్తుంది గైస్. మా ముఖానికే కొడుతుంది పోగంత. సో గైస్, ఇక్కడ మా మమ్మీ అండ్ మా పిన్ని కలిసి బెల్లం బూరెలు చేస్తున్నారనమాట అమ్మవారికి ప్రసాదంగా. ఇక్కడ అమ్మవారికి అది ఎక్కుతుందంట. సో చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నారు. సో మా మనగాడు అయితే మా పిన్ని పక్క నుంచి ఇరిటేట్ చేస్తున్నాడు అనమాట. సో పిండి కావాలని. సో రెడీ అయిపోతున్నాయి ఒక్కొక్కటిగా. Muy, 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 muy. నూనె కాగలే ఇంకా. ఏంటివి అవి? గట్టి చెప్పు.
సో గైస్ ఇక్కడ మా పిన్ని వచ్చేసి బోనం చేసేస్తుంది అనమాట. అండ్ మా అమ్మమ్మ అండ్ మా మమ్మీ కలిసి ప్రసాదం రెడీ చేసేస్తున్నారు అప్పట్లోపు. సో మా అమ్మమ్మ పరమాన్నం అయిపోయింది అండ్ మా మమ్మీ ఇంకా కొంచెం పిండి మిగిలి ఉంటే బూరలు చేసేస్తుంది అనమాట. మా తమ్ముడు అండ్ మా మమ్మీ కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తారు లేస్ తినుకుంటా. కెమెరా కూడా హాయ్ చెప్తారు. మా లిప్స్ అయితే నేను ఎట్లా కుడుతుందో చూడండి లేస్ ప్యాకెట్తోని. సో చెప్పమ్మా ఎన్ని పెట్టాలి? 5 పెట్టాలి. అన్ని రెండా? అదే చెప్పమంటే ఆమె చెప్తలేదు. ఒడి బియ్యం కలుపుతప్పుడు 5 తమలపాకులు 5 కుడుకలు పెట్టాలి. 5 ఒక్కలు 5 ఖర్జూర పండ్లు. చెప్పు ఇవేంటివి? మంట పెడితే అవేంటివి? ఒక్కలు 5 ఇవి కూడా 5 వేయాలి. ఖర్జూర పండ్లు ఒక్కలు. ఇప్పుడు ఏడికి వచ్చినావు నువ్వు? ఎవరికి బియ్యం పోస్తున్నావు? అమ్మవారికి సూర్యగంట ఎల్లమ్మ దగ్గరికి వచ్చిన అమ్మవారికి బియ్యం పోస్తున్నా. ఎందుకు ఎక్కుతాయి? ఫస్ట్ టైం ఆయన ఎట్లా బోనం చేయడం? ఫస్ట్ ఒకసారి చేసిన కొడుకు చేసింది. గాలి పెట్టినా మీద ఇట్లా డబ్బులు పెళ్లి కావాలని ముఖ్యంగా నా కోరిక నెరవేరింది. అందుకే నేను పోలేదు. అక్క మంచి కాచింది. ఏ గట్టి ప్రకారం పిన్ని ఏం చేస్తున్నావు? పిన్ని రెడీ చేస్తున్నాం అమ్మవారికి. బూరెలు రెడీ. సో చూస్తున్నారు కదా గైస్, బోనం కూడా రెడీ అయిపోతుంది అండ్ బోనాన్ని కుదిస్తున్నారు అనమాట. మా పిన్ని ఇక్కడ ఇస్తరాకు పెట్టి దాంట్లో రైస్ వేస్తుంది. సో చూడండి,
సో ఇక్కడ బోనం కుండను కూడా పెట్టేసినారనమాట. సో దాని తర్వాత మనం ప్రిపేర్ చేసిన ప్రసాదం ఉంటుంది కదా, సో దాన్ని ఒక 5 అన్న 9 అన్న స్పూన్స్తోనే వేసుకోవాలన్నమాట బోనం కుండలో. సో మీరు ఎప్పుడైనా సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళారా నాకు కామెంట్ చేయండి. సో చూడండి మా పిన్ని ఇక్కడ పెడుతుందన్నమాట. సో ఫస్ట్ స్పూన్లోనే కొంచెం కింద పడిపోయింది. సో అక్కడ బోనం కుండ కింద రైస్ వేసాం కదా, సో దాంతో కలిపి పెట్టేసినాం అనమాట. సో దాని తర్వాత వేస్తుందన్నమాట మా పిన్ని రైస్ అందులో. మా అమ్మమ్మ ఇక్కడ మా అందరి కోసం కంకణాలు కడుతుంది. సో చూడండి, తెలంగాణ పీపుల్కి అయితే అందరికీ తెలిసిండొచ్చు బోనాల పండుగ అని. సో సపరేట్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రాసెస్ అంతా. సో దాని తర్వాత మన బూరెలన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ పరమాన్నం పైన పెరుగు పోసిందనమాట మా పిన్ని. సో గైస్ మా తమ్ముడు డబల్ పని పెట్టిండు అనమాట. ఇక్కడ దాంట్లో నీళ్ళు పోసేసి ఇక్కడ ఊదేయాలంటే బెల్లం వాటర్. వెదర్ ఎంత బాగుందో, రీల్స్ చేయాలి. చల్లగాలి వర్షం వచ్చేది, వెదర్ చూడండి ఎంత బాగుందో. సో చూస్తున్నారు కదా గైస్, బోనం కుండకి అలాగే పూలు అండ్ కంకణం కట్టేసింది అనమాట మా పిన్ని. ఇక్కడ మా అమ్మమ్మ బూరెలు దారానికి కూర్చుందనమాట. సో అది కూడా కట్టాలంట. సో అది కూడా కడుతుంది. సో అందులోనూ ఫ్రైడే కాబట్టి పబ్లిక్ ఎక్కువ లేకుండే, ట్యూస్డే మాత్రం చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర. సో ఫ్రైడే కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేకుండే చాలా మంచిగా బోనం ఎక్కించి పూజ చేసుకొని వెళ్ళాం అనమాట మేము. సో మా పిన్ని చూస్తున్నారు కదా, బూరెలన్నింటినీ బోనం చుట్టూ పెడుతుంది అనమాట. సో అండ్ బోనం కూడా రెడీ అయిపోయింది, వేపాకులు అండ్ అన్నీ పెట్టేస్తున్నారు. మా లిప్సీ లేస్ అన్నీ కింద వేసుకొని కూర్చుంది. సో గొంతులు ఇరకగలను ఒకటి తినేస్తున్నాను నేను. సో చూడండి, సో బోనం కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అమ్మవారికి సమర్పించడం మాత్రమే ఉంది. అక్కడ మా తమ్ముడు చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా దాంట్లో వాటర్ పోసింది, ఇప్పుడు దాన్ని మళ్ళీ అంటబెడుతుంది అనమాట ఆ బొగ్గులని. సో బోనం కూడా రెడీ అయిపోయింది. సో ఊదిచ్చేదే ఉందని. సో బోనం అయితే రెడీ అయిపోయింది, దీపం పెట్టే చాలు అయిపోయింది. సో ఇక్కడ మా పిన్ని దీపం పెట్టడానికి ట్రై చేస్తుంది, కానీ ఫుల్ గాలి రావడం వల్ల అస్సలు దీపం ఆరిపోతుంది అనమాట మాటికి. సో ఎంత అడ్డబెట్టినా ఉండలేదు. సో మా లిప్సీ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుంది గైస్. అవన్నీ సర్ది అమ్మ ఒక దగ్గర పెట్టు. అదే మనం సాపకి ఇట్లా తీయాలి, ఎగిరిపోతాయి కాదు. లిప్స్టిక్ సో ఇక్కడ నేను బోనం ఎత్తుకున్నాను అనమాట. సో నేను సెకండ్ టైం అనుకుంటా బోనం ఎత్తుకోవడం. సో బల్కంపేటలో ఎత్తుకున్నా. సో చూస్తున్నారు కదా నా ముఖంలో భయం. సో కానీ మరి అంత భయం ఏం కాలే, ఎందుకంటే మా అమ్మమ్మ నా వెనకాలనే ఉందన్నమాట. సో కానీ
అలాగే నడిచిన అండ్ బాగానే ఎత్తుకున్నా బోనం. ఫస్ట్ 5 అడుగులు వేసి మా పిన్నికి ఇద్దాం అనుకున్నా, బట్ మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళు ఏం కాదు ఎత్తుకో ఏం కాదు అనేసరికి ఎత్తుకున్నా అనమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక 5 to 6 అడుగులు వేయగానే కొంచెం భయం వేసింది. సో తర్వాత అలవాటు అయిపోయి మంచిగానే నడుస్తున్నా అనమాట. చూస్తున్నారు కదా, ముందు వెళ్ళిపోతున్నా. సో బోనం కూడా 5 చుట్లు అయిపోయిన తర్వాత దించేసినాం అనమాట. సో ఇప్పుడు మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే అమ్మవారి డోర్ కనిపిస్తుంది. సో కొంచెం ముందుకు వెళ్తే వచ్చేసినట్టే. సో ఇక్కడ చాలామంది కథ చేపిస్తున్నారు. సో చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుందో. సో ట్యూస్డే అయితే చాలా పబ్లిక్ ఉంటుండే, ఫ్రైడే వచ్చినాం కాబట్టి కొంచెం పబ్లిక్ లేరు. అండ్ లోపల మేము ఒక 10 to 15 minutes వరకు ఉన్నామన్నమాట, ఎందుకంటే బియ్యం పోయాలి కదా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మా పిన్ని అండ్ మా బాబాయ్ బియ్యం వస్తున్నారు. సో చూడండి, ఎక్కియచ్చు తెంతరకు బిల్లు దేవుని దగ్గర పోతే టైం అయిపోయింది. ఒక కవర్లో వస్తావా? బాగుంది. మంచిగా పుస్తకంగా పెట్టాము కదా.